హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకి 132 అండి. సో ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు, ఈ ఏరియా అండి. సో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన ఏరియా అండి. సో రిజల్ట్ డైలీ చూస్తున్న వాళ్ళకైతే మనకు బాగా అర్థమవుతుంది. సో ఎలా ఇంప్రూవ్ అవుతుంది డే బై డే అనేది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ చూడండి. సో ఇదంతా ఇంప్లాంట్ చేసిన ఏరియా అండి. సో ఇదంతా కూడా థిక్నెస్ అనేది కూడా ఇలా ఈ వరకు అయితే వచ్చింది. ఇంకా రిజల్ట్ కంప్లీట్గా రాలేదండి, ఇంకా వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి. అండ్ ఇంకొక 3-4 మంత్స్ అయితే మస్ట్గా వెయిట్ చేయాలి. అప్ టు 12 మంత్స్ వరకు అయితే 1 ఇయర్ వరకు అయితే ఉండాలి. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. సో ఇది డోనర్ ఏరియా అండి. సో ఇది అండ్ క్రౌన్ ఏరియాలో ఇక్కడ ఈ ఏరియాలో చేయలేదండి, మెడిసిన్స్ తోటి కవర్ అవుతుంది. అండ్ ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ బాగా హెయిర్ ఫాల్ అయితే కనుక చేస్తారు. ఈ స్టేజ్లో అయితే నాకైతే చేయలేదు. అండ్ ఒకవేళ మెడిసిన్స్ తోటి కొంచెం అయితే కవర్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో అండ్ కామెంట్లో చూశాను మీరు అన్న క్యాప్ కానీ హెల్మెట్ కానీ వాడవచ్చా అని. వాడచ్చు అండి, నో ప్రాబ్లం. హెల్మెట్ అది ఏదైనా కూడా వాడచ్చు. అండ్ ఇప్పుడు 2-3 మంత్స్ తర్వాత సర్జరీ తర్వాత అయితే కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా వాడచ్చు. నాకు ఆల్మోస్ట్ 4 మంత్స్ అవుతుంది కాబట్టి నేను వాడుతున్నాను, ప్రాబ్లం లేదండి. సో ఇప్పటివరకు అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జాన్వర్ సార్.